ప్రియులారా, గత దినాలు దేవుని వాక్యాన్ని కృతజ్ఞతను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు చేసిన మేలులు ఉపకారాలకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ఒకసారి 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆ 10 మందిని బాగు చేస్తాడు. 10 మంది శుద్ధులవుతారు. ఆ 10 మందితో ఏమంటాడంటే, మీరు వెళ్ళి మీ యాజకునికి మీ దేహాన్ని సమర్పించుకోమంటారు. వారు స్వస్థత పొందుకుంటారండి. స్వస్థత పొందుకున్న తర్వాత ఒక కుష్ఠరోగి మాత్రము యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రియులారా మ్రొక్కటము, కృతజ్ఞతా భావన తెలియపరచటము చేస్తూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమడిగాడో తెలుసా? అయ్యా, 10 మంది శుద్ధులయ్యారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, నువ్వు ఒక్కడే వచ్చావు, ఇంకా 9 మంది ఎక్కడా అన్నాడు. 9 మంది ఎక్కడ? ప్రియులారా, ఆ 9 మంది స్వస్థత పొందారు కానీ, యాజకునికి కనపరుచుకున్నారు కానీ, వారు స్వస్థత నొందిన తర్వాత తిరిగి వాళ్ళు దేవుని దగ్గరికి రాలా. చాలామంది ఈ రోజుల్లో సంఘాలకు వస్తున్నారు, సేవకుడు కడుపు మార్చుకొని, సేవకురాలు కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి వాళ్ళకి మేలు కోరి స్వస్థతలు, అప్పుల్లో విడుదల నుండి వారి పిల్లలకు ఉద్యోగాలు, చదువులు రాగా సేవకుని మీద ప్రియులారా నిందన మోపి సంఘం మీద బురదను జల్లి వెళ్ళిపోయే వారిని మనం చూస్తున్నాం. వీరు కృతజ్ఞతాహీనులు ప్రియులారా, కృతజ్ఞత లేనివారు. దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ నుండి వెండి బంగారాలు కాదు కానీ ప్రియులారా, ఆయన కృతజ్ఞతను కోలుకుంటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో అయినా, లేమిలోనైనా, కలిమిలోనైనా, శ్రమలోనైనా, సంతోషంలోనైనా, వ్యాధి బాధల్లోనైనా ప్రియులారా పడిపోయే పరిస్థితిలో కూడా నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉండాలంటే, దేవుని బిడవైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. లేమిలో కూడా దేవునికి ఇవ్వాలి. కష్టాలలో, నీ సంఘములో, నీ పరిచర్యలో, సేవలో నువ్వు నిలబడాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, మనకు వెనకటికి పాతకాలములో సినిమా యాక్టర్లలో సావిత్రి గారు మనందరికీ తెలుసు. పెద్ద యాక్టర్ ఆమె. మాది చెన్నై అండి. చిన్నప్పటి నుండి మా బాబాయ్ గారు మరి సెక్యూరిటీ ఆఫీసర్గా చేసేవాడు. ఆ సెక్యూరిటీగా ఉన్నప్పుడు అందరికీ నేను కూడా వెళ్ళి కలిసేవాడిని. కొంతమంది యాక్టర్లని, సావిత్రి గారిని కూడా చాలా సందర్భాల్లో నేను కలవటం జరిగింది. ఆమె అప్పట్లో బాగా సంపాదించింది. తన ఇంటి గడప దగ్గరికి ఎవరు వచ్చినా కానీ లేదు అని చెప్పేది కాదు సావిత్రి గారు. పిల్లలు, ఆమె వెనకటి యొక్క స్థితి మరి అది చెప్పుకునేది కాదు. దాని జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఆమె మనస్తత్వము లేమిలో ఉన్నవారికి, లేని వారికి ఆమె పెట్టేది. వివాహమన్నా, ఏదైనా ఒక చదువన్నా, ఉద్యోగమైనా, ఆకలితో ఉన్న వస్త్రహీనత అయినా ఆమె ఇచ్చేది, పంచేది ప్రియులారా. అయితే ఆమె కాలగమనాన ఆమెకున్న ఆస్తి, సిరి సంపదలన్నీ కూడా కరిగిపోవటము, ఖర్చు అయిపోవటం జరిగింది. పరిస్థితి ప్రభావాలన్నీ తారుమారయింది. అయితే అన్నీ పోగొట్టుకున్న సందర్భాలలో తన ఇంటిలో 35 సంవత్సరాలు ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నది. అప్పుడు ఆమె ఏమైందంటే, ఆమె బిడ్డకు వివాహం కార్యాన్ని పెట్టుకున్నది. అయితే ఈమెకి ఇవ్వటానికి సావిత్రమ్మ గారి దగ్గర ఏమీ లేవు, అంత అయిపోయింది. ఆమె చెప్పిందంట, నా కుమార్తెకి వివాహం పెట్టుకున్నాను అంటే ఆమె 30 ఏళ్ళు అదే ఇంట్లో, ఆమెకి పుట్టిన కుమార్తె కూడా అదే ఇంట్లో పుట్టిందంట. అయితే విషయం ఏమిటంటే, వెళ్ళి సావిత్రమ్మ గారి దగ్గర అడిగినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదండి. ఆమె చేసిన పని ఏమిటంటే, ఆమె వెళ్ళి ఉన్న ఒకే ఒక మంగళసూత్రం తాడు ఉన్నది. ఆమె ఏం చేసిందంటే, లోపలికి వెళ్ళి ఓ పసుపు తాడు కట్టుకొని, పసుపు కుంకుమ పెట్టుకొని ఆ మంగళసూత్రాన్ని, ఆ గొలుసుని తీసి ఆ పెళ్లి సంబంధానికి ఆ రోజుల్లో ఆ మంగళసూత్రం, ఆ గొలుసు ఒక్కటే పెళ్ళి మొత్తం జరిగిచ్చేసిందంట. అంటే ఆమె మొత్తం హరించుకుపోయింది కాబట్టి అది ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఆమె ఏం చేసిందంటే, లేమిలో నుండి అయినప్పటికీ కూడా ఆమె ఇంటిలో పని నమ్మకంగా, కృతజ్ఞతగా, డబ్బు ఉన్న దగ్గర, సామాన్లు ఉన్న దగ్గర ఎక్కడ ఉంచినా నమ్మకంగా పనిచేసింది. కాబట్టి ఆమె పని చేసిన పని వ్యక్తికి ఆమె దగ్గర లేకపోయినప్పుడు కూడా ఆమె ఏం చేసిందంటే, ఆ మంగళసూత్రము, తాడు, చైన్ని తీసి ఆ పెళ్ళిని ప్రియులారా జరిగించినట్లుగా నేను విన్నాను. మా పితరులు కూడా మాట్లాడుకున్నారు. ఎందుకు అంటున్నానంటే, ఆమె ఆ పని చేసిన ఇంట్లో ఆ వ్యక్తి పట్ల నమ్మకత్వాన్ని, కృతజ్ఞతను కలిగి ఉన్నది. ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలుగా దైవ సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వెనకటికి సామెత చెప్పేవాళ్ళు, అరచేతిలో పచ్చడి పెడితే 6 నెలలు గుర్తుండాలంట. 6 నెలలు గుర్తు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు మీ సంఘాల్లో మీ సేవకుని దగ్గర ఎలా ఉన్నారు? చెప్పుడు మాటలు విని వీళ్ళ ఆలోచనలు తీసుకొని మీ సేవకుని సంఘాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారా? నమ్మకంగా కృతజ్ఞత కలిగి ఉండండి. ఆ 10 మందిలో 9 మందిని దేవుడు ఎదురు చూశాడు, ఒక్కడు మాత్రమే వచ్చారు. నువ్వు ఇంకా కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలతో నింపి ఆయన నడిపించే దేవుడే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.